రవ్వ ముందే ఇలా ఫ్రై చేసుకుంటే ఎప్పుడైనా వేడి నీళ్ళు పోస్తే చాలు ఉప్మా రెడీ అవుతుంది. ఉదయం పూట సమయం లేనప్పుడు ఉప్మా చేయడానికి ఇలా సింపుల్గా 5 నిమిషాలు ఉప్మా రెడీ అవుతుంది. కేవలం వేడి నీళ్ళు మాత్రమే వేయాలి, అంతే. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు టెన్షన్ ఉండదు. మేము గల్ఫ్ దేశాల్లో ఉంటాము. రంజాన్ నెలలో కఠినమైన నియమాలు ఉంటాయి. బయట తినరాదు, తాగరాదు. అలాగే రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ ఏవి ఉండవు. సాయంత్రం వరకు మూసి ఉంటారు. ఇలాంటి సమయంలో ఇన్స్టెంట్గా ఉప్మా ఉంటే మనకు ఈ ఆకలి తీరుతుంది. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం ఉడికి నీళ్ళు మాత్రం వేసి 5 నిమిషాల పాటు ఉంచితే చాలు ఉప్మా రెడీ అయిపోతుంది. దీనికి 1 గ్లాసు ఉప్మాకి 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోయాలి. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, శనగ్గింజలు. మొదట రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనగ్గింజలను కూడా ఫ్రై చేయాలి. కొత్తిమీర, కరివేపాకును తేమ పోయే విధంగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలను నూనె వేసి బాగా ఫ్రై చేయాలి. క్రిస్పీగా ఉండాలి. దానిలోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసి తీసివేయాలి. దీంట్లో సీక్రెట్ ఏమిటో తెలుసా? డ్రై ఫ్రూట్స్ని, ఆనియన్ని ముందే ఇలా ఫ్రై చేసుకుంటడమే. దీంతో ఇన్స్టెంట్గా ఉప్మా ప్యాకెట్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చు. కానీ నీళ్ళు జాగ్రత్తగా వేయాలి. 1 గ్లాసుకు 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే వేయాలి. ఇది సీక్రెట్. దీన్ని స్టోర్ చేయడం కూడా చాలా ఈజీ. ఎక్కడైనా పెట్టచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, బయట గాజు గ్లాసులు వేసి ఇక్కడ పెట్టచ్చు. నెల రోజుల పాటు ఉంటుంది, చెడిపోదు. ఓకే, బాగా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా రవ్వలో వేసి అంతా కలుపుకోవాలి. అంతేనండి, ఉప్మా మిక్సింగ్ రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.